గర్భవతి బిడ్డకి జన్మించాలంటే ఆరోగ్యంగా ఉండాలని ఒక మంచి మనసుతో ముందు చూపుతో మా తెలుగుదేశం ప్రభుత్వం గర్భవతి స్త్రీ అంటే దేవతతో సమానం, అట్లాంటి స్త్రీలకు ఏదైతే ఆహారం అందిస్తూ ఉందో అది మంచి నాణ్యమైనవి, ఏదైతే పాలు, పప్పు, పామాయిల్ ఇదంతా వాళ్ళ ఆహారం తినేకి బ్యాడ్లు అదంతా అందిస్తున్నామని ఈ మీడియా ముఖంగా పౌష్టిక ఆహారం అందిస్తున్నామని 25 కోడి గుడ్లు రోజుకు ఒక పూటన ఒక గుడ్డు ఆహారం తింటే గర్భవతి ఏదైతే పాప సంతానం జరుగుతుందో ఆ పాపకి ఆరోగ్యంగా ఉండాలంటే కోడి గుడ్డు ఇవ్వాలని ఒక మంచి ప్రోటీన్ ఇవ్వాలని మంచి ఉద్దేశంతో మా తెలుగుదేశం ప్రభుత్వం ఇస్తా ఉందని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. ఈరోజు మా ఫరీసాబ్ మొహల్లా అంగన్వాడీ కేంద్రం సందర్శించడానికి వచ్చిన ముఖ్య ఉద్దేశం మా ఆంధ్ర రాష్ట్రాన్ని స్వర్ణ ఆంధ్ర, స్వచ్ఛ ఆంధ్ర తీర్చిదిద్దాలని కంకణం కట్టుకొని రాత్రి పొద్దున తేడా లేకున్నట్ల కష్టపడుతున్న 75 సంవత్సరాల యంగ్ మ్యాన్ మా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మరియు మా ఐటీ విద్యాశాఖ మంత్రి భవిష్యత్తు నాయకులు తీసుకున్న గొప్ప నిర్ణయానికి ఈరోజు నేను అంగన్వాడీ సెంటర్ని సందర్శించడం నాకు చాలా ఆనందంగా ఉంది. ముందుగా నేను ఇక్కడ అంగన్వాడీ టీచర్ల సిబ్బందులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలుపుతున్నానమ్మా. మీరు పిల్లల భవిష్యత్తులో బలంగా ఏదైతే చదువు చెప్తున్నారో మీ సేవలకి నిజంగా ఈరోజు అమూల్యమైనది. మన పిల్లలకి అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని నాణ్యత ఉందో లేదో పరిశీలించాలని ఈరోజు పిల్లల ఏదైతే శుభ్రత ఉందో, పిల్లల హెల్త్ ఉందో, పిల్లలకు చదువు నేర్పించాలని ఇక్కడ క్వాలిటీ చదువు ఉందా లేదా అని తెలుసుకోవడానికి నేను ఈరోజు మా చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారంగా ఇక్కడ వచ్చినాను. నా చిన్నారు ద్వారా మీరు బాగా చదవాలి, మీరు ప్రతిరోజు శుభ్రంగా చేతులు కడుక్కోవాలి, మీరు మంచి ఆహారం తినాలి. ఎందుకంటే ఈరోజు పిల్లలు రేపటి వికసించే పువ్వులు, రేపటి వికసించే పువ్వులు గర్వకారణమని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. పిల్లలకి వెజిటబుల్ రైస్ 3 to 6 years పిల్లలకి వెజిటబుల్ రైస్, ఎగ్, మిల్క్, సాంబార్. అంటే గత ప్రభుత్వంలో క్వాలిటీ లేని ఆహారం అందించే వాళ్ళు ఈరోజు మా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పిల్లలే రేపటి వికసించే పువ్వులు కాబట్టి వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలని పౌష్టిక ఆహారం ఇవ్వాలని మన చంద్రబాబు నాయుడు గారు ఆదేశం